ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి దేవుడు గుర్తుంటే, నేను చెప్తున్నాను, గుర్తుండటం అంటే ఈరోజు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలనే ఆలోచన భావము కలిగి ఉండటం. అంటే మందిరానికి వెళ్ళకపోయినా, ప్రార్థించకపోయినా ఎవరు ఏమనరులే అనేటువంటి ఒక నిర్లక్ష్యం. ఆలోచన చేయండి. స్కూల్కి పిల్లలు వెళ్ళకపోతే కనుక ఆబ్సెంట్ వేస్తారు కదా. ఆలోచన చేస్తే కనుక వారికి సరిగా విద్య రాదు, తర్వాత వారు ఎగ్జామ్స్లో కూడా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారిని ఏం చేస్తామంటే క్రమంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే, అవసరమైతే 4 దెబ్బలు కొట్టైనా సరే స్కూల్కి పంపిస్తూ ఉంటాం. మరి దేవుని సన్నిధానానికి నువ్వెందుకు రావాలంటే, దేవుడు నన్ను ఏమనడు కదా, దేవుడు నన్ను ఏమీ చేయడు కదా అనేటువంటి ఆలోచనలతోటి దేవుడు అంటూ ఉన్నాడు, నా ప్రజలు నన్ను మరిచిపోయారు. అది విశ్వాసఘాతకం. దేవునిని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కడు భుజించి తృప్తి చెందగలుగుతున్నాడంటే వాని జీవితంలో దేవునిని తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకునటానికి ఒక విశ్రాంతి దినము దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. ఈరోజు మర్చిపోయి ఆలోచన చేయండి. ఎంతమందికి ఎంత నిర్లక్ష్యమో కదండి. మందిరానికి రావటానికి ఎంతమందికి ఎంత నిర్లక్ష్యమో కదండి. మందిరంలో కాసేపు కూర్చోవటానికి అయిష్టంగా కూర్చుంటాం, కంఫర్ట్ లేకపోతే కూర్చోలేము. ఆలోచన చేయండి. దేవుని మాటలు వినటానికి, దేవునిని ఆరాధించడానికి, కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో గడపటానికి ఎంత భారమైపోతుందో ఆలోచన చేయండి. ఒకవేళ నిజంగా కనీసపు వెసులుబాటు లేకపోతే దేవుడు కనికరిస్తాడేమో. అవకాశం ఉన్నా సరే ఇంటి దగ్గరే ఉండి దేవునిని మరిచిపోయి, దేవుడు అనుభవించినటువంటి మేలులు అనుభవిస్తూ కూడా దేవుణ్ణి మరిచిపోయి దేవుని సన్నిధికి రాలేనటువంటి వారు ఉన్నారే. ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు దేవుడు నీకు గుర్తొచ్చాడు కదా, మరి ఇప్పుడెందుకు దేవుడు గుర్తు రావట్లేదంటే, నువ్వు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు. ఆలోచన చేయి. నువ్వు జబ్బు పడినప్పుడు, నీరసపడినప్పుడు, ప్రాణ సంకటం వచ్చినప్పుడు, తెల్లారు లేస్తే నేను బ్రతుకుతాననేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు అప్పుడు జ్ఞాపకం వచ్చాడు నీకు ఇప్పుడెందుకు జ్ఞాపకం రావట్లేదంటే, ఇప్పుడు బాగున్నా కదా నువ్వు, దేవుడితో నీకు అవసరం లేదు, దేవుడు అంటే నీకు లెక్క లేదు, దేవుని ఆరాధించాలనేటువంటి ఉద్దేశం లేదు, దేవుడికి చెందవలసిన మహిమ ఘనత ప్రభావాలను దేవునికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశం లేదు. దేవుని దినమును, దేవుని సమయమును దేవునికి ఇవ్వకుండా దొంగిలించేటువంటి వారిగా ఉన్నారు. ఎంతమంది లేరండి. ఒకసారి విచారించి చూడండి. మన సంఘంలో, మన గ్రామంలో అలాగను విచారించి చూడండి, ఎంతమంది ఇంటి దగ్గరే మగ్గిపోయారు. ఆలోచన చేయండి. మనం అడిగితే వారు చెప్పే కారణాలు దేవుని దగ్గర అయితే అస్సలు చలవండి. ఒకవేళ మన దగ్గర పోన్లే, మనం ఎవరు మాత్రం ఏం చేస్తారండి అని మనమైతే సమర్థించవచ్చు, కానీ దేవుని దగ్గర వారు చెప్పే ఏ కారణం కూడా చల్లదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించడానికి త్వరపడతా ఉండాలి. ఆలోచన చేస్తే రేపు ప్రభు దినము, ఆదివారము, ఆరాధించాలి, దేవుని జ్ఞాపకం చేసుకునే దినము, దేవుని స్మరించుకునే దినము, సమాజంగా కూడుకునే దినము అని ఆలోచన వచ్చిన వెంటనే ముందుగానే మనస్సును, హృదయాన్ని సిద్ధపరుచుకొని నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళుదునా, ఎప్పుడు నా మనస్ఫూర్తిగా నా దేవుని ఆరాధించుదునా, ఈ మనసు ఉండాలండి. హల్లెలూయా. ఆలోచన చేయండి. మరి దేవుడు నీకు ఎప్పుడు జ్ఞాపకం వస్తున్నాడంటే, జబ్బు చేసినప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు, రోగం వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు, వ్యాధి వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు, హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కుటుంబంలో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నీకు మేలు చేశాను కదా, దానిని బట్టి నన్ను మరిచిపోకుండా ఉండుటకు జాగ్రత్త పడుము అని అంటున్నాడు. ఈరోజు కన్క్లూడ్ చేస్తూ ఒక ఆత్మ సంబంధంగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకి తినడానికి ఆహారమును, ధరించుకొనటానికి వస్త్రాన్ని, నివాసాలకి గృహాలని, దేహాలకి ఆరోగ్యాలని దేవుడు మనకిచ్చాడు. ఈ లేనోళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? నాకు ఈరోజు భోజనం లేదన్న వాళ్ళు ఉన్నారా? నాకు ఈరోజు బట్టలు లేవండి కట్టుకోవడానికి అన్నవాళ్ళు ఉన్నారా? ఈరోజు నేను ఉండటానికి నాకు ఇల్లు లేదండి, ఈరోజు నేను ఎక్కడో డేరా వేసుకుని గుడారంలో ఉంటున్నానంటే అన్నవాళ్ళు ఉన్నారా? లేదు. ఈరోజు ఆరోగ్యంతో ఉన్నారు, దేహానికి ఆరోగ్యం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నా. ఈ 4 పొందుకున్న ప్రతి జీవి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నీ జీవితంలో ఇది లేక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారని గుర్తుపెట్టుకో. ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది వ్యాధిగ్రస్తులు, అనేక మంది రోగులు ఆరోగ్యాల కోసం పరుగులు పెడుతున్నటువంటి వారు ఉన్నారు. వారి జీవితానికి ఆరోగ్యం ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదని పరుగులు పెట్టేటువంటి వారు ఉన్నారు. నువ్వు అడగకుండానే దేవుడు అన్నీ ఇచ్చాడు నీకు. హల్లెలూయా.
దేవుణ్ణి మర్చిపోద్దు తల్లి. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను దేవునికి ఇవ్వండి. నీ జీవితంలో ఏ రోజు కూడా దేవుణ్ణి మర్చిపోవద్దు. ఉదయం లేవటంతో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. మీ కృపతో ఈ దినము నాకు ఇచ్చావు నాయన. రాత్రి పడుకునే ముందు జ్ఞాపకం చేసుకోండి, మీ కృప చేత ఈ దినము నేను వెళ్ళబుచ్చాను. ఎందుకంటే బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా వస్తారో రారో తెలియనటువంటి రోజులు. మనం తెల్లారులేస్తే అందరూ చూస్తున్నారు, బయటికి వెళ్తున్న ప్రతి ఒక్కరూ చూస్తున్నారు రకరకాలైనటువంటి ప్రమాదాలు. ఆలోచన చేయండి. నుజ్జు అయిపోయినటువంటి వాహనాలు మనకి దారంట చాలా కనబడతా ఉన్నాయి. కానీ మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తున్నాం. దేవుని కృప కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపకు పాత్రులమైన మనము దేవుని మర్చిపోవద్దు. ఉదయమందును సాయంత్రమందును కూర్చున్నప్పుడు లేచినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోండి, దేవుని స్తుతించండి, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి. దేవుడి మాటలు దీవించునుగాక.